తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు మై షో. డార్లింగ్ స్వామి గారు నమస్తే. నమస్తే అండి. డార్లింగ్ స్వామి అనే వ్యక్తి డార్లింగ్ ముందు సినిమాలకి రాశారు, అవును. డార్లింగ్ తరువాత రాశారు ఒక హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సంగా, ఉమ్, డార్లింగ్, రెబలు. ఉమ్, ఆ, దృశ్యం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు ఉమ్. రాజాసాబు కూడా మీరు వర్క్ చేయలేదు. లేదు, కొంత సహాయ సహకారాలు ఉన్నాయి, ఆయనతో నా ఫ్రెండ్ కాబట్టి ఆయన ఉంటాను ఎప్పుడు. చేశారు. వెంకటేష్ గారి దృశ్యం సినిమాకి ఆ. మాటల రచయితగా చేశారు, ఉమ్, బాబు బంగారం yes, మాటల రచయితగా చేశారు. ఇంకా గట్టిగా మాట్లాడితే శ్రీరామచంద్రులు రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ, దాంట్లో కూడా వర్క్ చేశారు. గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్ నాని గారిది. సో డార్లింగ్ స్వామి అనే వ్యక్తి ప్రయాణం ఓన్లీ డార్లింగ్ సినిమాకి సంబంధించింది కాదు. ఆయన అంతకుముందు ఆ తరువాత చాలా సినిమాలకు పనిచేశారు చెప్పడమే ఈ ఇంటర్వ్యూ ముఖ్య ఉద్దేశం. దీంతోపాటు మీ మీద నాకు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఓకే, సో అది ప్రేమతో కూడిన కంప్లైంట్సే. సో వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. షూర్. అయితే ముందుగా డార్లింగ్ విషయానికి వద్దాము. డార్లింగ్ మూవీ మీ ఇంటి పేరు అయిపోయింది. అవును. సో ఇప్పుడు రిలీజ్ అయింది. ఉమ్, అసలు ఆ క్రేజ్ చూస్తున్న థియేటర్స్లో ఉమ్, ఫ్యాన్స్ ఆ ఎంజాయ్మెంట్ కానీ ఉమ్, అండ్ ఫైనాన్షియల్గా కలెక్షన్స్ కానీ ఆ, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ సినిమా మాటల రచయితగా ఉమ్. మీకు కలిగిన మూమెంట్ ఏంటి? ఫస్ట్ ఆ సినిమాకి మార్నింగ్ షోకి వెళ్ళాం. మళ్ళీ రిలీజ్లో డైరెక్టర్ గారు నేను వెళ్ళామన్నమాట, వాళ్ళ ఫ్యామిలీ తోటి. సో ఆయన పక్కన కూర్చుని చూడడం నాకు భలే అది ఫస్ట్ లక్ అనిపించింది. నెక్స్ట్ కూర్చుని చూస్తుంటే ఆ టైంలో పెద్దగా పేలనే డైలాగ్స్ కూడా ఇప్పుడు బాగా పంచేది బాగా పేలింది. నెక్స్ట్ థియేటర్ ఫుల్ ఎంజాయ్మెంట్. ఈ జంజీ కిడ్స్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఏంటి అసలు నాకు అర్థం కాల. ఒక వేవ్ అంటే ఆ సినిమాని వాళ్ళు చూడడమే కాదు, పార్టిసిపేట్ చేస్తున్నారు సినిమాలో. ఎస్. అంటే ప్రతి మూమెంట్ని ప్రభాస్ అవ్వచ్చు, కాజల్ అవ్వచ్చు, సీన్స్ అవ్వచ్చు, డైలాగ్స్ అవ్వచ్చు, సాంగ్స్, ఇవన్నీ కూడా. అంటే ఆ టైంలో మీకు ఈ రివ్యూస్ అవి రేటింగ్ బాగానే ఇచ్చారు, కానీ ఆ టైంలో ఈ వాళ్ళు కింద ఇచ్చిన అనాలిసిస్ వాటిలో రివ్యూస్లో ఒక విలన్ బాగా చేయలేదు, ఆ విలన్ సీన్స్ బాగా పెట్టలేదు, అలాగే జీవి ప్రకాష్ మ్యూజిక్ వీక్ మ్యూజిక్, అవునా, ఆర్ఆర్ మ్యూజిక్ అని రాశారు అప్పట్లో. అసలు అప్పుడే నేను షాక్ అయ్యా. రివ్యూస్ అలా ఉన్న రేటింగ్ ఆవిడ బాగానే ఇచ్చేవాళ్ళు, కానీ అప్పుడు అనాలిసిస్ మాత్రం అది ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అని, సెకండ్ హాఫ్ ఓకే అక్కడక్కడ ఓకే అని, స్వామి డైలాగ్స్ అక్కడక్కడ పేలిని అని ఇలా రాశారు అప్పట్లో. ఇప్పుడు చూస్తే అలా అయినా సరే ఆ సినిమా అలా రాసినా సరే పెద్ద హిట్ చాలా పెద్ద హిట్ అయింది. అవును. కానీ ఇప్పుడు దానికి డబల్ రెస్పాన్స్. అసలు దానికి మాత్రం నేను షాక్ అయిపోయా. అప్ టు ఎండ్ వరకు కూడా సినిమా అయిపోయాక కూడా లేచి క్లాప్స్ కొట్టి రోలింగ్ డైట్స్లో కూడా ఇంకా కూర్చొని ఇంకా పేపర్స్ వేసి వేసి మొత్తం ప్రతి సాంగ్కి డాన్స్లు వేస్తున్నారు. అది మాత్రం నేను ఫస్ట్ షాక్ అయ్యాను. అట్ ది సేమ్ టైం భలే ఇటువంటి సినిమా మళ్ళీ రాయాలి అనే ఫీలింగ్ వచ్చిందన్నమాట. సో ఆ హై నిజంగా 4-5 days ఉంది సార్ ఆ సినిమాకి. ఈ డార్లింగ్ కథ కరుణాకరణ్ గారు మీ దగ్గరికి తీసుకొచ్చిన ఆ డే 1 మీకు నెరేట్ చేసిన ఆ మూమెంట్ గుర్తుందా? నెరేషన్ అయిపోయిన తర్వాత మీ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు ఏంటి? నాకు ఫస్ట్ హాఫ్ చెప్పారు నరేష్. ఓకే. నేను ఎక్కడో రోడ్డు మీద వెళ్తుంటే సడన్గా ఫోన్ చేసి రేపు ఒక సినిమా చేస్తున్నాం మనం, బాగోల్ ప్రసాద్ గారు నీకు ఫోన్ చేస్తారు అని చెప్పారు. అది షాక్ అయ్యా ఫస్ట్. సో ఫోన్ చేస్తే నెక్స్ట్ డే వెళ్ళా, రెమ్యునరేషన్ అన్నీ మాట్లాడాం. కట్ చేస్తే ఒక గెస్ట్ హౌస్ మాదాపూర్లో ఉండేది అన్నమాట. సో ఫస్ట్ హాఫ్ నేరేషన్ ఇచ్చారు. ఇచ్చి ఎలా ఉందన్నారు, బాగుందని చెప్పా. కానీ ఇంటర్వెల్ మాత్రం ఒక డౌట్ ఉంది. చెప్పేశారా? ఇంటర్వెల్ వరకు చెప్పారు. ఇంటర్వెల్ చెప్పారు, సెకండ్ హాఫ్ ఆయన చెప్పలే నాకు స్టోరీ స్టార్ట్ చేయమని. ఇంటర్వెల్ ట్విస్ట్తో సహా చెప్పారు. ఓకే. ఏంటి ఇది ఇలా చెప్పారేంటి, ఏంటి ఇలా ఉందేంటి అని నాకు ఒక డౌట్ వచ్చింది. స్టార్ట్ చేశాను, సెకండ్ హాఫ్ ఇంకొంచెం 2-3 ఉన్నాయి బ్లాక్లో, వర్కౌట్ చేసి చెప్తాను అన్నారు. సో ఇప్పుడు రాయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ బాగోల్ ప్రసాద్ గారు వాళ్ళ ఇంటి ఉంటే అందులో నాకు ఒక రూమ్ ఇచ్చి రాయమన్నారు అన్నమాట. సో అక్కడ రాస్తుంటే ఈ డౌట్ అయితే కొడుతుంది మైండ్లో. బట్ రాసి ఇంటర్వల్ వరకు రాసిన తర్వాత ఇంకొక 1 month తర్వాత అప్పుడు నాకు చెప్పారు. అప్పుడు మిగతాది రాశాను. ప్రభాస్ హీరోని ముందే చెప్పేశారు? చెప్పేశారు. ప్రభాస్కి ఆల్రెడీ చెప్పారు, ఆయన కన్విన్స్ చేసేసాకే. సో 2-3 ఫ్రెండ్స్ ఏంటంటే ప్రభాస్ ఛత్రపతి అవన్నీ చేస్తారు కదా, ఈ లవ్ స్టోరీ గిటారు ఇవన్నీ సరిగ్గా ఉండదేమో అని 2-3 అన్నారు నాతో. బట్ నాకు మీరు అన్నట్టు అప్పుడు అంత తెలివి అంటే అంత ఇంటలెక్చువల్ కాదు నేను. సో సబ్జెక్ట్ కూడా నార్మల్ ఒక ప్యూర్ హార్ట్ ప్యూర్ సోల్లో ఉంది అప్పుడు. కరెక్ట్. సో ప్రతిదీ ఒక సెన్సిబుల్గా, అంటే నేను ఎలా తీసుకున్నా అంటే ప్రభాస్ క్యారెక్టర్ చూస్తే
అందులో అది ప్రభాస్ క్యారెక్టర్‌లా లేదు. ఒక ఫ్రెండ్ క్యారెక్టర్‌లా ఉంది. మన ఫ్రెండ్ ఉంటాడు కదా! సో, ఆ ఫ్రెండ్‌కి డైలాగ్ రాస్తున్నాం అని ఫీల్ అయ్యా. అంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉంటదంటే కూల్‌గా ఉంటది. క్లవర్‌గా ఉంటది. అవును. ఎక్కువ ఎమోషన్ అవ్వదు. సరదాగా ఉంటది. సో, నేను ఇప్పుడు ఈ క్యారెక్టర్ బట్టి రాయాలి ఈ సినిమా అని అర్థం చేసుకొని, అక్కడి నుంచి డైరెక్టర్ గారితో ట్రావెల్ అయ్యా. కానీ ఇంటర్వెల్‌లో మాత్రం అది డౌట్ ఉంటానే ఉంది నాకు, మొత్తం అందరికీ కూడా. సో, ఆ డౌట్‌ని తర్వాత మేము క్లారిఫై చేసాం. అది చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇన్‌స్టెంట్‌గా జరిగిందైతే ఇది. క్యారెక్టర్ డిజైనింగ్ మాత్రం అన్ని క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి. సో, ఇదంతా మరి ఇంతవరకు ఇంటర్వెల్ గురించి చెప్పి, ఇది ఇంత కథ అంటే ఎలా ఇది ఉంటది నిజం కాదు, అబద్ధం. అన్నది కొంచెం ఒక ఫియర్ అయితే ఉంది అప్పుడు. లేటర్ స్క్రిప్ట్ ఇంక షూటింగ్ ఒక 1 వీక్‌లో వెళ్ళిపోతారు స్విట్జర్లాండ్ అనగా, అప్పుడు ఇద్దరు ముగ్గురు డౌట్స్ లేవదీశారు. లేవదీసినా ఆ ఇంటర్వల్ బ్యాంగ్ మాత్రం అలా ఉంచింది. ఎందుకంటే అది ఇక్కడ షూట్ చేసాం. సార్. సో, మిగతా అంతా స్విట్జర్లాండ్‌లో షూట్ చేశారు. ఇది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ మళ్ళీ అరకు షూట్ చేశారు. సరే, నేను ఆ డౌట్ అయితే అలాగే ఉంచాను. డైరెక్టర్ గారైతే కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సో, నేనేంటంటే నా క్యారెక్టర్స్ ఫన్ నాకు ఇవి స్ట్రాంగ్‌గా ఉంది కదా అన్న దాని మీద నేనున్నా. ఇప్పుడు అక్కడికెళ్ళి షూటింగ్ స్విట్జర్లాండ్‌లో మొత్తం చేసుకొచ్చేసిన తర్వాత, ఇప్పుడు ఇంటర్వల్ షూట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు అక్కడ ప్రభాస్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారంట డైరెక్టర్ గారిని. ఓకే. ఇది ఇంటర్వల్ ఇంతసేపు చెప్పి ఆ తర్వాత కథ అని చెప్పేస్తున్నాం. ఇది ఎంతవరకు కన్విన్సింగ్ ఉంటది అని ఒక డౌటు. నెక్స్ట్ ప్రభాస్ ఈ కాజల్‌ని దృష్టిలో పెట్టుకొని కథ చెప్తున్నాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అడిగాడనమాట. అసలు కాజల్ అతను చూడలేదు కదా! చూడకుండా ఒక కాజల్‌ని ఇమాజినేషన్ పెట్టి అలా చెప్తాడు. ఈళ్ళేయో 2, 3 క్వెషన్స్ చేశారు. సో, అప్పుడు కరుణా గారు నన్ను పిలిచారు. ఆర్ఎఫ్‌సీలో జరుగుతుంది ఇంటర్వల్ సీన్. సో, అక్కడ పిలిచి ఇలా ఇంటర్వల్‌కి ఇలా అంటున్నారు. అది సరిపోవట్లేదు. ఆ! ఇంత చెప్పి ఎలా ఫీల్ అవుతారు అని అడుగుతున్నారు. ఆయనకి డైరెక్టర్ గారికి డౌట్ లేదు. సో, అప్పుడు ఒక సేఫ్ సైడ్ ఒక డైలాగ్ రాద్దాం సార్ అని అప్పుడు నేను ఒకటి రాశాననమాట. అరే! ఇప్పుడు నందిని దగ్గరికి వెళ్తున్నాం మనం. ఎళ్ళే ముందు ఆడితో మనకు గొడవ ఎందుకు? అందుకే ఆయన బాడీతో కాకుండా బ్రెయిన్‌తో కొట్టాను అంటాడు. అని ఇంకొక డైలాగ్ కూడా లవ్‌ది ఏదైనా ఏద్దాం అన్నారు డైరెక్టర్ గారు. అంటే అప్పుడు సరే అండి. అరే! నేను చెప్పింది కథ అయినా సరే నందినిపై నా ప్రేమ మాత్రం నిజం. సో, ఆ ప్రేమనే కథగా చెప్పాను అని ఈ 2 పెట్టాం. ఆ 2 పెడితే అందరూ అక్కడ సాటిస్ఫై అయ్యారు. ఇంకోటి అప్పుడు కూడా పర్స్‌లో ఈ అమ్మాయి కాజల్ ఫోటో పెట్టాం. పెట్టి శ్రీనివాస్ రెడ్డికి ఒక డైలాగ్ పెట్టామట. అరే! నందినిని నువ్వు చిన్నప్పటి నుంచి ప్రేమించడం నిజం. ఆ అమ్మాయి కోసం ఇక్కడ రావడం నిజం. నందిని ఎలా ఉంటదో ఫోటో ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసి నువ్వు జేబులో పెట్టుకోవడం నిజం అని అది యాడ్ చేసాం అక్కడ డైలాగ్. సో, అప్పటికప్పుడు పర్స్‌లో ఆ ఫోటో పెట్టారన్నమాట. పెట్టి అది అలా సెట్ చేసాం. బట్ అక్కడ నేను అందులో ఇది పెట్టిన తర్వాత సాటిస్ఫై అయ్యాం. అక్కడ ఇంకోటేంటి నేను ఎలా తీసుకున్నానంటే ఇది కథగా ఏంటి ఒక లైన్‌లో మాట్లాడుకోవడానికి ఏంటి అని అదొకటి ఉండాలి కదా! మనకు ఒక క్లారిటీ ఉండాలి కదా! ఎందుకంటే ఇదంతా స్క్రీన్ ప్లే డిఫరెంట్ సినిమా. అంటే అది యాక్చువల్‌గా అప్డేట్ సినిమా అది. అంటే ఇప్పుడు 16 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఇంత అద్భుతంగా రెస్పాన్స్ ఉందంటే, ఆ ఇది కథ అని చెప్పడం అన్నది అది యూనిక్ పాయింట్. ఇంతవరకు ఎక్కడా కూడా ఏ సినిమాల్లో ఏ వుడ్‌లోను లేదది. దానికి ముందు రాలేదు. దాని తర్వాత రాలేదు. అదొక అద్భుతం. అందుకే ఇప్పుడు ఇంత బ్లాక్ బస్టర్ మళ్ళీ అవ్వడానికి కూడా కారణం అదే. టు బి ఫ్రాంక్ ఏంటంటే రెస్పాన్స్ వైజ్ అప్పటికని ఇప్పుడు ఎక్కువుంది. అవును. ఇప్పుడు జెన్‌జీ కిడ్స్‌కి ఎక్కువ మ్యాచ్ అయింది. అవును. సో, అప్పుడు నేను ఇది ఎలా తీసుకుంటే ప్రభాస్ క్యారెక్టర్ అంటే ఆ టైంలో ఏంటంటే ప్రభాస్ మాస్ ఇమేజ్‌ని వాడి సినిమాలొచ్చాయి. అన్నీ కూడా. అంటే అతని బాడీ వాడి చేసే సినిమాలన్నీ కూడా. ఇది మాత్రం లవ్. అంటే బాడీతో ఇన్‌స్టంట్ రియాక్షన్ కొట్టడం, దీని మీద కమర్షియల్ సినిమాలని చేసేవాళ్ళు. కానీ ఇందులో డైరెక్టర్ గారు ఎలా డిజైన్ చేశారు? ఒక హీరో అన్నవాడికి ఇలా కూడా చేయొచ్చు అని అతను ఒక ఇమాజినరీ అంటే అతని బాడీతో కాకుండా ఒక ఇమాజినరీ క్యారెక్టర్. సో, దాంతో కూడా ఒక విలన్ని ఎదుర్కొని సైడ్ అవ్వచ్చు, ఎస్కేప్ అవ్వచ్చు అన్న క్యారెక్టర్ కింద డిజైన్ చేశారు దాన్ని. అందుకే ఒక విలన్ ఒక డాన్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఫైట్ చేయకుండా ఒక కథ చెప్పాడు. ఒక ఇమాజినరీ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్‌లో ఒక థ్రిల్ ఉందది. సో, అదేంటంటే ఆ మిగతా సినిమాల నుంచి ప్రభాస్‌ని సెపరేట్ చేసిందది. కరెక్ట్ వర్డ్. ఆ సెపరేట్ చేసి నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ వైజు నెక్స్ట్ ఒక ఇప్పుడు ఒక హీరో ఒక యాక్షన్ చేయాలనుకోండి, ఒక చర్య. అది ఇన్‌స్టంట్‌గా అయిపోతది అప్పుడు. కొట్టడం, తిట్టడం లేదా అది పాజిటివ్ అవ్వచ్చు, రియాక్షన్ నెగెటివ్ అవ్వచ్చు. కానీ ఇతను కూల్ గై. అది ఫర్ ఎవర్ ఆ క్యారెక్టరేషన్ గుర్తుంటది. అలాగనే ఇంటలెక్చువల్. కానీ చదువుకోడు. హార్ట్ మంచిది. ఒక ఫ్రెండ్‌లాగా ఫ్రెండ్‌షిప్ కోసం ఏదైనా నెక్స్ట్ ఒక లవర్ బాయ్.
నెక్స్ట్ అతని డ్రెస్సింగ్ సెన్స్ అవ్వచ్చు. ఈ అన్నిటి వల్లండి అతని క్యారెక్టరేషన్ వల్ల నేను ఇది బిలీవ్ చేశా. సార్. సో లవ్ అన్నది నిజం కదా, అతను లవ్ నిజం, కథ చెప్పాడు. ఇంకోటి కథ చెప్తే ఏమవుతుంది, కానీ మాకెక్కడ నేను కొంచెం స్ట్రెయిన్ అవ్వాల్సి వచ్చిందంటే ఈ ఫస్ట్ హాఫ్ అన్నది ఒక ఇమాజినేషను, ఒక కథ చెప్పాడు, ఫిక్షన్. సెకండ్ హాఫ్ రియాలిటీ. సో ఈ ఫిక్షన్నే రియాలిటీని ఈ రెండు పర్ఫెక్ట్గా మెర్జ్ చేసి ఎక్కడ కూడా మళ్ళీ ఇది అన్బిలీవబిలిటీ ఇలా రాకుండా లాక్స్ ఉండాలి. బిలీవబుల్గా వచ్చేలాగా దాన్ని ఫిట్ చేసి అవును. చేయడానికి. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సపరేట్ అవ్వకుండా మళ్ళీ సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ రెఫరెన్స్లు కొన్ని తీసుకుని అది ఫన్ చేసుకుని ఈ రెండు బ్యాలెన్స్ చేయడానికి ఎక్కువ డైలాగ్స్ రాయాల్సి వచ్చింది ఆ సినిమాకి. సార్. సో అది ఇప్పుడు అది సక్సెస్ అయ్యిందని. బట్ ఏంటంటే ఆ సినిమా అప్పటికి కూడా మేము నైట్ షో వేసాం. షో వేసినప్పుడు జర్నలిస్టులు కూడా ఇదే అడిగారు, ఇంతసేపు ఇది కథ చెప్పి ఇలా చేస్తే. కానీ నాకేంటి, వీళ్ళు ఎన్ని మాట్లాడినా సరే మన హార్ట్ ఒకటి చెప్తుంది కదా. ఇట్స్ ఒక గ్రీటింగ్, అతనిది ఒక లవ్. అంటే ఒక ఫిలాసఫీ చెప్తున్నాం. ఎలాగో ఆ ఫిలాసఫీ ఏంటి, మనం ఒక దాన్ని ఏమంటారు, ఒక కళలో లేదా ఒక కళలో ఒక అమ్మాయిని దక్కించుకోవడం తేలిక, కానీ నిజ జీవితంలో దక్కించుకోవడం కష్టం అనేది ఒక ఫిలాసఫీ ఉంది. కరెక్ట్. ఇందులో రియాలిటీ ఉంది, ఒక బిలీవబిలిటీ ఉంది. ప్రభాస్ క్యారెక్టర్ కొత్తది ఉంటుంది అని నేను సినిమా ముందే నేను బిలీవ్ చేశాను. ఇంకా అక్కడి నుంచి సార్ సినిమా చూసిన తర్వాత, అంటే నాకు అప్పుడు చూసిన తర్వాత అంత జ్ఞానం లేదు సార్. మొన్న సినిమా చూసిన తర్వాత అనిపించింది రిలీజ్లో, ప్రభాస్ గారికి అంతకు ముందు పూరి జగన్నాథ్ గారు ఒక షీల్డ్ తీసేశారు. బుజ్జిగాడు, ఏక్ నిరంజను ఇలాంటి క్యారెక్టరేషన్తో అప్పుడు దాకా ఆయన అంత బ్లోఅవుట్ అయిపోయి క్యారెక్టరేషన్స్ చేయలే, డైలాగ్స్ చెప్పలేదు. ఆయన షీల్డ్ తీసేశారు. బట్ ఇక్కడికి వచ్చేలేకే మీరు ఆ షీల్డ్ తీశారు. బట్ ఇది లవర్ బాయ్ జోన్లో వెళ్ళింది. అంటే చిన్న చిన్న మైనర్ థింగ్స్, డడే, ఈ ప్రొనౌన్సియేషన్స్. సో అప్పటిదాకా ప్రభాస్ గారు చేయలేదు అటువంటి. సో ఆ డైలాగ్స్ రాసేటప్పుడు ఆయన ఎలా యాక్సెప్ట్ చేశారు ఆ క్యారెక్టరేషన్, ఆ డైలాగ్స్? అది అంటే కరుణాకర్ గారు చెప్పగానే కదా ఆయన ఫస్ట్ యాక్సెప్ట్ చేశారు. వన్స్ ఆయన యాక్సెప్ట్ చేశారంటే ఇంకా దాని గురించి ఎక్కువ నేను అందులో ప్రతి క్యారెక్టర్ నచ్చింది ఆయనకి. నెక్స్ట్ అప్పటి వరకు చేయనివి. ఇంకోటి ఏంటంటే ఆ టైంలో యాక్చువల్ 2010 ఆ టైంలో ఫాదర్ స్టిట్, ఒక సెంటిమెంటల్ ఇలా ఉండేవాళ్ళు. సినిమాలన్నీ అలా వచ్చేవి ఆ టైంలో. సో ఒరిజినల్ బయట కూడా అలాగే ఉండేది. కానీ ఇందులో ఏంటంటే ఒక రెవల్యూషనరీ క్యారెక్టరేషన్. వాళ్ళిద్దరూ ఒక బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటారు వాళ్ళిద్దరూ. అది బాగా ఎక్కింది ఆ టైంలో. అంటే మనం కూడా ఇప్పుడు జింజీ కిడ్స్ కూడా ఎక్కడానికి కారణం ఏంటంటే ప్రతి ఇంట్లో ప్రతి అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, ఫాదర్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా, సెంటిమెంట్గా ఉన్నా ఇలా ఉండాలి నా తండ్రి అని ఒక కోరుకుంటారు. సో ఆ కోరిక వల్ల ఏమైందంటే అది ఇప్పుడు జింజీ కిడ్స్ కూడా ఆకట్టుకుంది. సో అక్కడ నేను రాసినవి కూడా రైటర్ గారు అక్కడ ఏం చేశారంటే కొంచెం ఇలాగ డాడీ కొంచెం క్యాజువల్గా చెప్పించారు డైలాగ్స్. సో ప్రభాస్ కూడా చాలా చోట్ల అది కట్టు విడగొట్టి తను దాని కొంచెం తన బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, దాని డిక్షన్ ఇవన్నీ యాడ్ చేసి దాన్ని ఇంకొంచెం క్యాజువల్ చేశారు అక్కడ. బట్ ఆయన ప్రతిదీ ఒప్పుకున్నారు డైరెక్టర్ గారు చెప్పింది ఎక్కడ కూడా. ఎందుకంటే ఇట్స్ ఏ హార్ట్ సినిమా అండి. అది ఒక బ్రెయిన్కి వెళ్ళే సినిమా కాదు. అది కమర్షియల్ సినిమాని బ్రెయిన్కి వెళ్తాయి. ఇదేంటి ఒక హార్ట్కి వెళ్ళే సినిమా. మీకు ఏ సీన్ చూసుకున్నా, అందులో ఏ డైలాగ్ చూసుకున్నా, ఇప్పుడు ప్రతి డైలాగ్లో కూడా ఏదో ఒక ఎమోషన్ ఉంటుంది. అంటే అది ఎక్కడ టైటిల్ డార్లింగ్ దగ్గర నుంచి కూడా, డార్లింగ్ అనేది ఇట్స్ ఏ ఎమోషన్, ఇట్స్ ఏ నేమ్ కాదు, అది ప్రతిదీ ఎమోషనే. అది ఆయన కథ చెప్పినప్పుడు ఆయన నేరేషన్ ఇచ్చిన డైరెక్ట్గా నేరేషన్ చాలా బాగుంటుంది. ఆయన 2 గంటల నేరేషన్ ఇచ్చినా మీరు అరెస్ట్ అవుతారు ఫస్ట్. అరే ఇది భలే ఉంది, చాలా సెన్సిబుల్, చాలా క్యూట్గా ఉంది, నవ్వుతారు, ఏడుస్తారు, అన్నీ కాదండి ఉండదు. ఆయన అంత బాగా కన్విన్సింగ్గా చెప్తారు. సో ప్రభాస్ కూడా ఆ టైంలో ఆయన చెప్పిందల్లా చేసేసారు అంతే, ఎక్కడా కూడా నో బ్రేక్. యాక్చువల్గా డార్లింగ్ మూవీలోనే మీరు అనువాదించిన బుక్లో స్క్రీన్ ప్లేలో ఒక మాట ఉంటుంది, తక్కువ మాట్లాడించండి, ఎక్కువ చూపించండి సినిమాని. కరెక్ట్. సినిమాలో క్యారెక్టర్స్ చేత తక్కువ మాట్లాడించండి, ఎక్కువ విజువల్ చూపించండి అని చెప్పేసి. నాకు డార్లింగ్ సినిమాలో సీన్ ఏంటంటే చంద్రమోహన్ గారు, వాడి డాక్టర్, ప్రభాస్, వీళ్ళ ముగ్గురు ఆ సీక్వెన్స్ ఉంది కదా, దాంట్లో చాలా పెద్ద ఎమోషన్ అది. అంటే తండ్రి ప్రేమ కూతురికి అర్థం కాదు. కరెక్ట్. అదే టైంలో తండ్రి ఎంత గొప్పోడో ప్రభా క్యారెక్టర్ చేత చెప్పించాలి. బట్ ఆ మొత్తం సీక్వెన్స్లో డైలాగులు చాలా తక్కువ ఉంటాయి. కరెక్ట్. ప్రభాస్ గారు మాట్లాడుతూనే ఉంటారు, వెంట ఆ లోపల ఒకే ఒక డైలాగ్ చంద్రమోహన్ గారు, అయితే ఇల్లు అమ్మేద్దాం అంటారు. ఇంక వేరే లాగే ఉండదు.
అది మొత్తం రియలైజేషన్ అయిపోయిన తర్వాత ప్రభాస్ గారు వచ్చి అమ్మాయికి చెప్పొచ్చు, నువ్వు మీ నాన్న తప్పుగా అర్థం చేసుకున్నావు, ఆ, కూతురు అంటే ప్రతి తండ్రికి ప్రాణాలు ఇచ్చేస్తా, ఇవన్నీ చెప్పొచ్చు. ఏం లేదు, సింపుల్గా ఉమ్, అది నానంటే. ఉమ్. అక్కడ నచ్చారు సార్. అదే రైటర్ అంటే ఎక్కువ రాయడం కాదు, ఎంత రాయాలో తెలియడం. కరెక్ట్ కరెక్ట్. మీకు అందుకే ఇప్పుడు స్క్రీన్ ప్లే అంటే మినిమం వర్డ్స్ మ్యాక్సిమం ఇంపాక్ట్ ఉమ్, అంటాం. ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ ఈ రికార్డులు బద్దలు కొట్టడం ఏదైతే ఉందో ఇంత బాగా ఎందుకు చేస్తున్నారంటే అందులో డ్రమటిక్ సీన్స్ ఉండవు, ఉమ్, డ్రమటిక్ డైలాగ్ ఉండదు. న్యాచురల్ అండ్ స్మూత్ సెన్సిబుల్ ఎపిఎల్ మాస్ ఎపిఎల్ ఉన్న క్లాస్ సెన్సిబిలిటీస్ ఉంటాయి. ఉమ్, ఎక్కడ ఎవరో ఎక్కువ మాట్లాడరు, అది నానంటే. అంతే. అలాగే ఫ్రెండ్స్ అంతానేమో "రే, నేను సంపాదించాను, నేను ఇస్తాను డబ్బులు" ఉమ్, అని అందరూ అంటారు. అది న్యాచురల్లే. సో అప్పుడు రే మీరంతా ఇంతమంది ఉంటాను, నాకు అసలు ఇలా చేస్తాను లేకపోతే చేస్తాను తెలియదండి, రే ప్రేమ అంటే చెప్పడం కాదురా చేసి చూపించాలంటాడు. సింపుల్. అది నా ఈ రెండు డైలాగులు మోర్ ఇంపాక్ట్. కరెక్ట్. అంటే ఎమోషన్ అర్థమైపోయినప్పుడు ఏంటంటే డైలాగ్తో కూడా పెద్ద పని ఉండదు, రియాక్షన్స్ అది అలాగే వర్కౌట్ చేశారు. అది మోర్ ఇంపాక్ట్ వచ్చింది. థియేటర్లో అయితే అది క్లాప్స్. అండ్ ఇట్లాగే ఇంకో సీన్ సార్, నాకు డైలాగ్ ద్వారా ఇట్లా తేల్చేసిన సీను. యాక్చువల్గా సంఘర్షణ చాలా ఎక్కువ ఆ సీన్లో, చెప్తాను మీకు. నందిని ప్రేమ కోసం ప్రభ సినిమా త్రూఅవుట్ మూవీ అంతా కష్టపడుతూ ఉంటాడు. ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేలేకే ఫాదరు అక్కడ మాట ఇచ్చేసి ఉంటాడు, ఖచ్చితంగా ప్రభా కాంప్రమైజ్ అవ్వాలి. బట్ ప్రభా కాంప్రమైజ్ అయితే ఇప్పుడు దాకా చూసిన సినిమా కానీ ఆడియన్స్ ఫీలింగ్స్ కానీ వేస్ట్ అయిపోతాయి. అప్పుడు ఒక మాట రాశారు, అది కూడా ఎంత మినిమైజ్ చేసి రాశారంటే, దీనికే డాడీ నువ్వు నా హీరో డాడీ. అక్కడ ఏమైంది, నువ్వు నా హీరో అనగానే నాన్నకంటే ఏది ఎక్కువ కాదు, అంతే. ఆ ఒక్క ఓడితో నువ్వేం చెప్తే అది చేస్తా. ఆ ఒక్క ఓడితో కరెక్టే కదా ప్రభా క్యారెక్టర్ చేసింది. అవును సో డైలాగ్లో ఉండే పవర్ అంతే. నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు, వచ్చేసాయి, నేను వెళ్తాను. దీనికైనా ఇంత డ్రామా అంటే ఫాదర్ అంటే అతను ఏం చెప్పావు మొదటి నుంచి, ఏం చెప్పాం, ఇద్దరు అంత బెస్ట్ ఫ్రెండ్స్ కింద చేసాం. సో దీనికి ఎందుకు నా డైరెక్ట్గా చెప్పచ్చు కదా అని. సో ఈ కాన్ఫ్లిక్ట్ అంటే అది ఎండ్లో అది కాన్ఫ్లిక్ట్గా వాడే సినిమా అంతా ఎలా ఉంటుందంటే, ఈ సినిమాలో పర్టికులర్గా కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు మన ఈ స్క్రీన్ ప్లే బుక్స్ లాగా ఇట్లాగా స్ట్రాంగ్గా కాన్ఫ్లిక్ట్గా ఉండదు. హీరోకి ప్రతిదీ హడ్డిల్స్ అయ్యో 2-3 మినిట్స్ తర్వాత ఒక హడ్డిల్ వస్తూనే ఉంటుంది. సార్ ఇంటర్వల్ వరకు సినిమాలో కాన్ఫ్లిక్ట్ లేదు. అవును. హీరో తన చిన్నప్పుడు అమ్మాయిని కలుద్దాం అనుకున్నా, అమ్మాయి వస్తుంది అనుకుంది, రాలేదు, ఇంతే ఫస్ట్ హాఫ్. ఈ సెకండ్ హాఫ్లో అమ్మాయిని ట్రై చేస్తాడు, అమ్మాయి పడదు, ఎక్కడ పడదు, ఇదే కాన్ఫ్లిక్ట్. సో మధ్యలో చిన్న చిన్న మూమెంట్స్ మధ్యలో చిన్న చిన్న అడ్డు వస్తూ ఉంటాయి, అవన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్గా పెద్దది పడింది. ఒరిజినల్ కాన్ఫ్లిక్ట్ అక్కడ వచ్చింది, క్లైమాక్స్లో పడింది, అక్కడ వచ్చింది. దానికోసం అతను వదిలేసి వెళ్ళిపోతుంటే ఇక్కడి నుంచి అంటే అమ్మాయి లీడ్ తీసుకుంది. అమ్మాయి లీడ్ తీసుకుని అమ్మాయి వైపు నుంచి అది సాల్వ్ చేసుకుంటూ వచ్చింది ఈ మూవీలో. బట్ నాకు ఆ డిఫరెన్స్ చెప్పండి సార్. ఒక రైటరు డైలాగు ఎంతవరకు రాయాలి, ఎక్కడ వరకు రాయాలి, అసలు రాయాలా వద్దా, అది సీన్ కోరుకుంటుందా, అది రైటర్ సెన్సిబిలిటీ చెప్పద్దా, సో అక్కడ వర్క్ ఎలా జరగద్ది, ఆ డిపార్ట్మెంట్ వర్క్ ఎలా జరగద్ది. సినిమా ఇప్పుడు యాక్చువల్గా మన కరుణాకర్ గారు ఏంటంటే ఆయన ప్రతి సీన్ ఆయన రాస్తారు. నేనేం చేస్తానంటే, సార్ నేను మీ సీన్ వాడి నేను ఫ్రెష్గా రాస్తాను అని నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ రాస్తాను. ఆయన రెండు చూస్తారు, ఈ తమిళ్ ట్రాన్స్లేట్ చేస్తారు, స్వామి బాగా రాస్తున్నారు, ఇది బాగుంది సీన్ అని పెట్టి. అంటే సీన్ డిమాండ్స్ అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ అన్నీ, ఇప్పుడు కాజల్ క్యారెక్టర్ ఏంటి, ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ క్యారెక్టర్స్ నేను ఫస్ట్ రాసుకుంటా సపరేట్. ఓకే, ఆ హోంవర్క్ ఉండాలి, ఆ హోంవర్క్ ఉంటా, సపరేట్ రాయాలి. రాస్తే మీకు ఆ పేపర్స్ మనం పెట్టుకోవాలి పక్కన, స్క్రీన్ మీద వచ్చేది కాదు కానీ పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు హీరోకి ఒక సీన్లో వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు ఎవరు ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, క్యారెక్టరేషన్ ప్రకారం ఫాలో అవుతా. ఓకే, ఇప్పుడు నందిని సెకండ్ హాఫ్లో అమ్మాయి లవ్ స్టోరీలు ఉంటుంది కానీ ఎక్కడ మాట్లాడదు, అమ్మాయి అబ్జర్వ్ చేస్తుంది అంతే. అవును, ఎక్కడ ఎక్కువ మాట్లాడదు. హీరో చేసిన దానికి ఒక కౌంటర్ ఇస్తుంది అమ్మాయి అంతే. ఇదంతా క్లైమాక్స్లో చెప్తుంది. సో కాజల్ని ఎక్కువ మాట్లాడించకూడదు. సో ప్రభాస్ మీదే మొత్తం కథ అంతా నడుస్తుంది, ఇతనే లీడ్ చేస్తున్నాడు, ఫ్రెండ్స్ ఇతనే. సో వాళ్ళందరూ ఫన్నీ క్యారెక్టర్స్. ఇతను లవ్ గురించి ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అన్నది సీన్లో మనకి ఇంత మాట్లాడితే చాలు అన్నది ఈ సీన్ కంటెంట్ ఎలాగ ఆయన ఇస్తారు కాబట్టి ఇందులో ఎంత మాట్లాడాలి, ఫన్నీగా మాట్లాడాలి, వెనక్కి ముందుకి అన్ని లింకులు, ప్రతి డైలాగులో కంటెంట్ ఫాలో చేయాలి. నెక్స్ట్ హీరోకి ఏమో చిన్నప్పటి నుంచి లవ్ అమ్మాయి, అతను ఎంత మాట్లాడాలి,
ఇప్పుడు అతని క్యారెక్టరేషన్ క్లాసీగా చిన్న చిన్న అంటే ఒక సెన్సిబుల్గా స్మూత్గా పెట్టాం డిజైన్. ఇప్పుడు ఎక్కడో ఒక చోట కేబుల్ వైర్ కట్ చేస్తారు. అవును. ఆమె అడుగుతుంది, ఏంటి నువ్వెందుకు కట్ చేసావు అంటే, నేను నన్ను అంటారండి, అక్కడ ఉన్నది నువ్వే కదా అంటే, అక్కడ కాకు ఉంది, కాకని కట్ చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను ఆ డైలాగ్ రాయను, అప్పుడు రాసా. అంటే అతను మోర్ క్యాజువల్ డైలాగ్స్ నోటికి ఆ టైంలో ఏదొస్తే అది మాట్లాడు. ఇప్పుడు అక్కడ ఇంకోటి ఏదో పెట్టొచ్చు, అక్కడ ఒక రౌడీ ఉన్నాడు, ఆడ కట్ చేయొచ్చు కదా. అంటే బేసికల్గా మన విజన్ అలా రాసింది. డైరెక్టర్ గారి సెన్సిబిలిటీస్ ఏంటి, అతని విజన్ ఏంటి, అతను ఎంతవరకు సరిపోతుంది, ఈ హీరో క్యారెక్టర్ ఎంత డెప్త్ ఉంది, ఎంత లైటర్ వే ఉంది, అన్నీ చూసుకుని ఎంత రేలా ఆ కాకి, అందుకే ఆ ఫ్లోలో అది రాసా. అని కూడా కాకి కట్ చేస్తున్న సెన్స్ మళ్ళీ ప్రభాస్ గారే బాలేదు ఏంటి కదా. ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ అతను మళ్ళీ మైండ్లో. అవును. అంటే ఆ లవ్ మోడ్ వచ్చే ప్రియురాలు వచ్చేటప్పటికి ఆ కాన్షియస్నెస్ పోయి ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. అండ్